కోహినూర్ వజ్రం ఎవరిది? దీనికి ఎందుకు శాపం వచ్చింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వజ్రం కోసం యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు పడిపోయాయి. చివరికి ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. ఒక్క వజ్రం కోసం ఎన్నో గొడవలు, ఎన్నో శాపాలు, ఎన్నో మరణాలు. అది ఏ వజ్రం తెలుసా? కోహినూర్. ఇది వజ్రం కాదు, ఒక శపించబడిన శక్తివంతమైన గ్రహణం అని భారతీయులు నమ్మారు. ఈ వజ్రం ఎవరి దగ్గర నుంచి బయటపడింది? ఎందుకు అది తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని వేల కథనం ప్రకారం ఇది శ్రీకృష్ణుడు ధరించిన శమంతకమణి అని నమ్మకాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణానది ప్రాంతంలో కొల్లూరు గనంలో కనపడిన వజ్రం. దీనికి అర్థం ఏంటో తెలుసా? ప్రకాశించే కోహినూర్ అంటే పాలరాజు వజ్రం అని. చాలామంది తెలుసుకున్నది ఏంటంటే ఈ వజ్రం ఒక దేవాలయంలో అమ్మవారి కనుపాపలా వెలిగేది. ఈ వజ్రం తొలిగా తెలంగాణ భద్రకాళి దేవాలయంలో భద్రకాళి అమ్మవారి నయనంగా అమర్చబడింది. ఈ వజ్రం అంత బలమైంది కాబట్టే బహుమని సుల్తాన్లు ఖిల్జీలు వంటి దాడి చేసి మరీ ఈ ఆలయంలో దొంగిలించుకొని తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్యంలోకి చేరింది. మొదటగా ఈ వజ్రం ఖిల్జీ రాజవంశం దగ్గర ఉంది. ఆ తర్వాత బాబర్, హుమాయూన్, షాజహాన్ చేతుల్లోకి వచ్చింది. ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే షాజహాను ఈ వజ్రాన్ని తన వైఫ్ కోసం మయూరి సింహాసనంలో అమర్చాడు. వజ్రాన్ని తన సొంతం చేసుకున్న వారందరూ చివరికి నశించిపోయారు. జహంగీర్, నందలపై శాపం, నదీషా నుండి హత్య, ఆఫ్ఘన్ పాలకుడు ఆకస్మిక మరణం, రంజిత్ సింగ్ కూడా ఆకస్మిక మరణం. బ్రిటిష్ అధికారులు కూడా ఇది మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అండ్ డౌన్ఫాల్కి తీసుకొచ్చిందని రాతల్లో చెప్పారు. బహుశా అమ్మవారి దగ్గర దొంగతనంగా ఈ వజ్రాన్ని తీసుకొచ్చారు కాబట్టి దానికి శాపం వచ్చిందేమని కొంతమంది నమ్ముతున్నారు. అందుకే మగవారి ఈ వజ్రాన్ని ధరిస్తే శాపంగా బలి అవుతారని చెప్పేవారు. కానీ ఆడవారికి ఇది ఒక ఆశీర్వాదం అని నమ్మకం. 1849లో సిక్ యుద్ధాల తర్వాత ఈ వజ్రాన్ని బ్రిటిష్ లండన్కి తరలించారు. ఇది ఇప్పుడు బ్రిటన్ రాణి యొక్క మకుటంలో భాగంగా ఉంది. ఆమె చనిపోయిన తర్వాత దాన్ని మ్యూజియంలో పెట్టారు. అయితే బ్రిటన్ మాత్రం ఇది మేమే గెలిచామని చెప్పుకుంటూ తిరుగుతుంది. కానీ వాస్తవానికి ఇది భారతదేశానికి చెందింది. భారత్ ప్రభుత్వం కోహినూర్ని తిరిగి ఇవ్వాలని బ్రిటన్ కోరింది. బ్రిటన్ మాత్రం నిజానికి మేము దాన్నే సంపాదించామని చెప్పుకుంటూ తిరుగుతుంది. కానీ భారత ప్రజల గుండెల్లో ఇది తిరిగి రావాల్సిన సంపదగా ఉంది. ఇది కేవలం వజ్రం కాదు, ఇది చరిత్ర, ఇది రక్తం, ఇది శాపం. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉందా అనే విషయం కంటే ఇది ఎంత శక్తివంతమైనదనేది నిజమైన ప్రశ్న. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.